ఇంత వేల మంది కాలింగులందరినీ ఒకే దగ్గర తీసుకొచ్చినటువంటి ఈ ప్రయత్నం మన డాక్టర్ జీవితేశ్వరరావు గారితో పాటు ఉన్న టీం మెంబర్స్ అందరూ పలాస నియోజకవర్గ కాలింగ వాలంటీర్స్ అందరికీ కూడాను నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా, అభినందనలు తెలియజేస్తున్నా. చాలా అద్భుతమైనటువంటి పిక్నిక్ ఆర్గనైజ్ చేశారు సార్. నిజంగా చెప్పాలంటే కాలింగులందరినీ ఎంతమందిని ఒకే దగ్గర తీసుకొని రావడం నాకు తెలిసి పలాస కాలింగ నియోజకవర్గ ప్రజలకే ఈ గౌరవం దక్కుతుందని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తున్నా. అసలు ఫస్ట్ ఈరోజు మీ అందరి ముందర ఈ మైక్ పట్టుకొని ఇలా మాట్లాడడానికి అవకాశం రావడానికి గల కారణం ఈ కళింగ సీమలో ఒక కాలింగుండై పుట్టడం వలన, ఒక బీసీఏ రిజర్వేషన్లో ఒక డాక్టర్ని అయినందువలన నాకు ఈ అద్భుతమైన అవకాశం వచ్చింది. సో పర్టికులర్గా మా దేవుడిని, మా అమ్మ నాన్నని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అయినా మీ అందరికీ నేను చాలామందికి తెలియకపోవచ్చు నేను ఎవరు అంటే, నా పేరు డాక్టర్ దాని శ్రీధర్. నేను కవిటి మండలం రాజపురం అనే గ్రామంలో పుట్టి అక్కడే పెరిగాను. మా తాతగారు ఊరు ఇక్కడే గోపాలపురం, గరుడకండి చిన్నపడం దగ్గర గోపాలపురం. మా మామయ్య మీ అందరికీ తెలిసే ఉంటుంది, సంపత్రావు రాఘారావు గారు. మా తోటలు ఎవడో కాదు, మనందరం పులి అని గట్టిగా అరుస్తాం కదా, ఆయన దువ్వాడు శ్రీనివాస్. మా వదిన గారు దువ్వాడు వాణి గారు. అలాగే నేను శ్రీకాకుళంలో గత 23 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్నా. మా అమ్మ వాళ్ళ అమ్మమ్మలది, తాతయ్యది అందరిది కూడాను ఆమదాల వలస నియోజకవర్గం. ఇంతమంది ప్రజలందరూ నన్ను ఆశీర్వదిస్తే శ్రీకాకుళం వచ్చి గత 23 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తూ మీ అందరితో 23 సంవత్సరాలుగా కూడా ఒక బెస్ట్ డాక్టర్గా, ఒక బెస్ట్ స్త్రీ వైద్య నిపుణులుగా, శ్రీకాకుళానికి ఫస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్గా, శ్రీకాకుళానికి ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్గా స్టార్ట్ చేసినటువంటి ఘనత మీ అందరి బ్లెస్సింగ్స్తో నాకు వచ్చింది. ఇక్కడ మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. నా ఒక్కడితో సాధ్యం కానిది ఒక 10 మంది కళింగ డాక్టర్లందరం కలిపి 10 మంది కాళింగ డాక్టర్లందరం ఐకమత్యంగా ఉండి శ్రీకాకుళం జిల్లాలో ఒక అంబులెన్స్ కానీ, ఒక మెడికల్ ఫెసిలిటీ కానీ లేని, ఒక సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ కానీ, ఒక కార్డియాలజిస్ట్ కానీ, ఒక న్యూరాలజిస్ట్ కానీ లేని సమయంలో ఒక కిమ్ సాయి శేషాద్రి హాస్పిటల్ పెట్టి మన జిల్లాకే కాకుండా పక్క జిల్లాలు కూడా సర్వీస్ చేసి ఈరోజు కూడా శ్రీకాకుళంలో ఒక అద్భుతమైన సర్వీసెస్ ఎవరైనా అందిస్తున్నారు అంటే ఒక కార్డియాలజిస్ట్గా అన్నాజీరావు, ఒక న్యూరో సర్జన్గా మన పలాస ఆయన మురళి, ఒక ఫిజిషియన్గా మన తమినేని వేణుగోపాల్, ఒక యూరాలజిస్ట్గా ఒక దుంపల హరిప్రసాద్, ఒక పల్లెటూరులో మన పక్కనే మన లీలా మేడం గురించి చెప్పుకుంటే ఒక పల్లెటూరులో ఉండి ప్రజలందరికీ చేరువలో ఒక స్పెషలిస్ట్ డాక్టర్ గత 25 సంవత్సరాలుగా మన చాపర కోదండరావు గారు ఉండి లీలా మేడం సర్వీసెస్ అందిస్తున్న ఘనత. ఏదైనా వైద్య విధానంలో, వైద్య రంగంలో శ్రీకాకుళంలో కాళింగ అని చెప్తే చాలు, డాక్టర్ వైద్య విధానానికి వాళ్ళే పర్టికులర్గా ఇన్ని చేంజెస్ తీసుకొచ్చారు. సో చివరిగా నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇంత అద్భుతమైనటువంటి ఒక కిమ్ సాయి శేషాద్రి హాస్పిటల్, ఖాళీగా మూసుకొని ఉన్న జెమ్స్ హాస్పిటల్కి మన కాళింగ డాక్టర్లందరం కలిపి బొలినేని భాస్కర్ రావు గారితో మాట్లాడి కరోనా టైంలో కొన్ని వేల మంది ప్రాణాలని కాపాడి ఇప్పుడు కూడా ఎన్నో సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ అందిస్తున్నాం మన జెమ్స్ హాస్పిటల్ ద్వారా. మీరందరూ క్లాప్స్ కొట్టాల్సిన ఇంకొక విషయం కూడా ఉంది. శ్రీకాకుళానికి ఫస్ట్ ఒక అంతర్జాతీయ హాస్పిటల్ని కూడా నేను మన శ్రీకాకుళం తీసుకొచ్చాను. ఆ ఘనత కూడా మన కాళింగ వాడిది అని చెప్పడానికి ఏం డౌట్ పడట్లేదు నేను. సో నా కోరిక ఏంటంటే, వైద్య రంగాన్ని ఇంత అభివృద్ధి చేసిన మనం అలాగే అన్ని రంగాలు, ఒక ఉపాధ్యాయ రంగం అవ్వచ్చు, ఒక న్యాయ రంగం అవ్వచ్చు, ఒక పారిశ్రామిక రంగం అవ్వచ్చు, ఒక వ్యవసాయ రంగం అవ్వచ్చు, ఏ రంగంలోనైనా లేకపోతే ఒక మంచి డెవలప్ అయిన ఊరై ఉండొచ్చు. ఏ కులం అని చెప్పాలి? అది కాళింగ కులం. అంత గొప్పడు ఎవడైనా ఉన్నాడు అంటే అది మన కాళింగ కులంలో పుట్టాడు అని చెప్పి జనాలందరూ జై కాళింగ అని అనిపించేటట్టుగా మన ప్రజలు, మనం కాదండి, మన సమాజంలో ఉన్న మిగతా వర్గాలు కూడా ఏమనాలి? జై కాళింగ అనాలి. మనం కాదు, పక్కనున్న అందరూ సమాజంలో ఉన్న వాళ్ళందరూ. అంటే కాళింగ అంటే ఇది ఒక జాతి కాదు, ఇది ఒక వ్యవస్థ, ఇది ఒక గౌరవం, ఇది ఒక పౌరుషం, ఇది ఒక చైతన్యం, ఇది ఒక ఐకమత్యం, ఇది ఒక ఉద్యమం. సో ఈ కాళింగులందరినీ నడిపించేవాడు ఒకడు కావాలి. మనం ఈరోజు ఈ స్టేజ్ పైన మాట్లాడకపోయినా వాట్సాప్ గ్రూప్ కాళింగ గ్రూపుల్లో మనం చూస్తే మనందరం కోరుకుంటున్నది ఈ కాళింగులకి ఒక అద్భుతమైనటువంటి రాజ్యాధికారం కావాలని చెప్పి. మీ అందరికీ నేను మాటిస్తున్నా, నన్ను మీరు నమ్మి నేను హాస్పిటల్ పెట్టి వైద్య రంగాన్ని ఎలా వినూత్నమైన విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చానో, రాజకీయ రంగంలో ఆ దేవుడు అవకాశం ఇచ్చినట్టయితే
ఒక ఎమ్మెల్యేగానో ఎంపీగానో పోటీ చేసిన అవకాశం నాకు వస్తే మంచి అంటే ఏంటో తెలుసు, చెడు అంటే ఏంటో తెలుసు, కష్టం అంటే ఏంటో తెలుసు, సుఖం అంటే ఏంటో తెలుసు, ప్రజల తాలూకా ఇష్టం ఏంటో కూడా నాకు తెలుసు. మీ అందరికీ సరిపోయే ఒక నాయకుడిని నేను అవుతానని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తూ, మీకు ఆ నమ్మకం మీరు నన్ను ముందు నుండి నడిపిస్తానని మీరు అనుకున్నా, ఆ విశ్వసనీయత నాలో ఉంది అని చెప్పి మీరు గమనించిన, గత 20 సంవత్సరాలుగా దానేష్ శ్రీధర్ ఈ శ్రీకాకుళం కమ్యూనిటీకి ఏం చేశాడు అని చెప్పి ఎనలైజ్ చేసి చూసినా, ఏ ఒక్క మనిషి కూడా 3 సంవత్సరాల కాలంలో 3000 కుటుంబాలకు పైన ఉద్యోగ అవకాశాలు ఇచ్చిన ఏకైక డాక్టర్ దానేష్ శ్రీధర్ అని మీరు అర్థం చేసుకోగలిగితే, నాలో ఆ విశ్వసనీయత ఉంది, కాళింగ ప్రజలకి ఒక అద్భుతమైన నాయకుడు తయారవుతాడని మీరు నమ్మితే మీరందరూ నాకు సహాయం చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. కాని పక్షంలో, అనుకోని పక్షంలో, నాకు రాలేదే అనుకుందాం, ఈరోజు ఈ పిక్నిక్ ద్వారా నేను చెప్తున్నా, మన ముందరున్న తరాలు చాలా మోసపోయారు, మనమే మోసపోయేటట్టు చేశాం. మన ముందరున్న తరాలు ఏకంగా ఒక కాళింగ మనిషి పోటీ చేసినప్పుడు కూడా కాళింగ వ్యక్తి మన కాళింగులనే వాడిని ఓడించాం. ఈ రాబోయే ఎలక్షన్లో అనుకోని పరిస్థితుల్లో నేను కావచ్చు, మన కాళింగ బంధువు, తోబొట్టువు, అన్నయ్య, తమ్ముడు, చముడు ఎవడైనా అవ్వచ్చు కాక, సింగిల్గా అక్కడ కాళింగ వ్యక్తి అన్నవాడు పోటీ చేస్తే ఇక్కడ ఉన్న కాళింగులందరూ పిక్నిక్ వచ్చారు అంటే మీ అందరికీ మనసులో కంప్లీట్గా కాళింగ మనం అనే పౌరుషం మీలో ఉందని నేను నమ్మాలి. మనందరం ఒక్కరికే ఓటు వేయాలి, పార్టీకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీ. ఆయన ఏ పార్టీ కూడా అయ్యి ఉండొచ్చు కాక, ఒకే ఓటు, ఒకే పార్టీలోంచి ఒకే కాళింగ వాడు నిల్చొని ఉంటే మనందరం కూడా మనసులో మన మీద, ఇక్కడ ఓపెన్ స్టేజ్ మీద అవసరం లేదు, మనగా ప్రమాణం చేసుకుందాం, మనం గెలిపించుకుందాం. చివరి సెంటెన్స్, డాక్టర్గా ఈరోజు ఈ అవకాశం, ఇలా మాట్లాడే అవకాశం, ఇలా సోషల్ సర్వీసెస్ ఇవన్నీ చేయడానికి ఆ దేవుడు నాకు ఇచ్చిన శక్తి, మా అమ్మ నాన్నలు నాకు ఇచ్చిన క్రమశిక్షణ, నాకు నేనుగా పెరిగిన తత్వం, సమాజం మీద ఉన్న నా ఆలోచన.